పరువు నష్టం దావా కేసులో హీరో నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. రేపు పిటిషనర్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో రేపు నాగార్జున కోర్టుకు హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను రేపే నమోదు చేయాలని కోరారు ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. దండ వేస్తే అదేదో రంకు అని చెప్పిండ్రు, అది వాస్తవమా? దానిపైన ఎవరు స్పందించినప్పుడు, ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు. సో లీగల్ సెల్ తరపున మేము ఖండిస్తున్నాం. తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అడ్వకేట్ గారు, ఒక్క నిమిషం. ఈ రోజు జరిగిన దాంట్లో ఏం జరిగింది, కోర్టు ఏం చెప్పింది? నాగార్జున గారు రేపు ఖచ్చితంగా రావాల్సిందా కోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి? నాగార్జున గారు రేపు అటెండ్ అవుతారా అంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చారు, అటెండ్ కమ్మని డైరెక్షన్ ఇచ్చారు. సో అటెండ్ అవుతారా అటెండ్ కావాలని డిపెండ్ ఆన్ కేసు. ఆ కేసులో ఉన్నదనుకుంటే వస్తారు, లేదంటే రారు. ఒకవేళ వచ్చినా కానీ దానికి అయ్యేది లేదు. ఎందుకంటే స్టేట్మెంట్ ఆల్రెడీ వినిపించిన మీకు. దీంట్లో ఎందుకంటే ఒక మధ్యవర్తిత్వం వహించినప్పుడు మీరు వెళ్ళి కలిసి రండి. ఎందుకంటే దానికి డైవర్స్ కారణం ఎవరు? కేసీఆర్, కేటీఆర్ అని చెప్పి క్లియర్ గా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అన్ని చేసిరు, అందరి దగ్గర ఉన్నాయని చెప్పి ఆ ఎవిడెన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి మీరు వెళ్ళి కలిసి రండి, సమస్య పరిష్కారం అవుతుందేమని చెప్పన్నారు. అదే విషయం వీళ్ళు రివీల్ చేసిండ్రు. దానికి సంబంధించి కొండా సురేఖ గారు వేరే బల్గర్ మాటలు మాట్లాడిరా, ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడిరా? లేదు, ఆమె కరెక్ట్ గానే మాట్లాడేది. ఎందుకంటే ఇది ఒక బీసీ మహిళా మంత్రి కాబట్టి ఆమె మీద ఏదో ఒక బురద జల్లి, ఎందుకంటే ఏదో రకంగా చేయాలని చెప్పి గవర్నమెంట్ మీదకి వస్తుంది, రేవంత్ రెడ్డి గారి మీదకి వస్తుందని చెప్పి ఒక ఉద్దేశం కొద్దీ వీళ్ళు అవాకులు చవాకులు చేసిన కేసులో ఏమీ